రేవంత్ రెడ్డి అనే ఎవరైతే సీఎం గారు ఉన్నారో ఆయన కూడా టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తే. సో ఆయన కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి అయినప్పటికీ టీడీపీ భావజాలాలే ఆయన తీసుకెళ్తున్నారు ముందుకు. అట్లా అనుకుంటే మరి రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ లో వచ్చింది కదా, మరి టీఆర్ఎస్ భావజాలు లేవా మరి? అంటే స్టార్టింగ్ లో వచ్చింది అట్లా మాట్లాడతారు. ఇప్పుడు ఆయనకి తెలివి ఉండాలి కదా. ఇప్పుడు అంత మాజీ ముఖ్యమంత్రి వారులు ఇంత పైసా రాజకీయాలు లేవు, అంతా ఉన్నాక కూడా మళ్ళా ఇంకా సామాన్య కార్యకర్తల ఏదో మొన్న రాజకీయాల్లోకి వచ్చిన నాయకులాగా మాట్లాడితే ఎట్లాను? ఇదే రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ లెక్కలు వచ్చింది. ఇదే హరీష్ రావు గారు ఎన్నోసార్లు నా వెనకాల నక్కి నా వెనకాల ఉన్నాడు, నా దగ్గర నా వెనకాలకి వచ్చినాడు అని నువ్వు ఏ విధంగా నువ్వు అట్లా మాట్లాడతావు? మాది పార్టీ మరియు విశ్వవిద్యాలయం అది, మా దగ్గర చదువుకున్నారు పోయారు, కానీ కృతజ్ఞత రేవంత్ రెడ్డి గారికి ఉంది కాబట్టి బాబు అన్ని అనాల్సిన అవసరం. ఇప్పుడు ఒక స్ట్రాటజీ ఏంటంటే ఏదైనా ఒక పార్టీ నుంచి బయటకు పోతే దాన్ని విమర్శించాలి. విమర్శిస్తే ఆ ఉన్న కొత్త పార్టీలో అతని క్రెడిబిలిటీ వస్తున్న ఉద్దేశంతో ఆ నాయకుడు మెప్పు పొందడానికి వెళ్ళిపోయిన పార్టీని మళ్ళీ కించపరుస్తారు, లేకపోతే మరి విమర్శిస్తారు తప్ప నిజంగా నీకు విమర్శించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నీకు పదవులు ఇచ్చి, ఒక నీకు స్టెబిలిటీ ఇచ్చి, నీకు క్రెడిబిలిటీ ఇచ్చి, నీకు ఒక స్థాయి నీకు నేర్పించిన ఒక పార్టీ. ఆ పార్టీ లేకపోతే నువ్వెక్కడి ఎక్స్పోజర్ పర్సన్ కదా నువ్వు. సో అంటే ఆ కృతజ్ఞత రేవంత్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఎక్కడ ఆయన క్లియర్ గా కూడా రేవంత్ రెడ్డి గారు అన్ని ఇంటర్వ్యూస్ లో క్లారిటీ చెప్పిండు. నాకు రాజకీయంగా నాకు ఇంత ఎదగడానికి కారణం తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం కార్యకర్తల వల్లనే నేను ఇంత ఎదిగినాను అని క్లియర్ గా చెప్పిండు. నాకు ఎక్కడా విమర్శించుకోవాల్సిన అవసరం లేదు. నాకు చదువు నేర్పింది ఎట్లాగో రాజకీయంగా నాకు అన్ని నేర్పించింది బాబు గారు అని క్లారిటీగా కృతజ్ఞత భావం రేవంత్ రెడ్డి గారికి ఉంది కాబట్టి బాబు గారిని ఒక అన్నలాగా ఒక గురువులా భావిస్తూనే ఉన్నాడు. దాంట్లో తప్పే ఉందని అంటున్నా. కేసీఆర్ గారు అన్న దాంట్లో మరి తప్పలేనట్టే కదా? ఏం తప్పలేదు. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సీఎం గా కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నప్పటికీ టీడీపీ పార్టీకి కృతజ్ఞుడై ఉన్నాడు. కృతజ్ఞుడు అంటే ఇప్పుడు బ్రదర్, ఇప్పుడు ఒక కాలేజ్ లో ఒక మాస్టర్ ఉంటాడు, గురువు అనేది. నేను చదువుకున్నప్పుడు గురువు అనేప్పుడు జ్ఞానం పొందినప్పుడు నేను ఆ కృతజ్ఞత బాగుంటది. బయటికి వెళ్ళి నా ప్రొఫెషన్ నాది, ఆయన ప్రొఫెషన్ అయినది, కానీ నేను ఎక్కడా ఆయన అనాల్సిన అవసరం లేదు. రేపు పొద్దున నన్ను ఎవరైనా అడిగితే అవును రాబే అప్పుడు నా మాస్టర్ చదువుకున్న మాస్టర్ ఆ రోజు నేను నా మ్యాథ్స్ లో కానివ్వండి ఏ సబ్జెక్ట్ లో తక్కువ మార్క్స్ వచ్చినా కానీ నన్ను స్పెషల్ గా నన్ను చూసి నన్ను చదువు చేర్పించారు కాబట్టి ఆ దానివల్ల నేను పాస్ అయినా నేను ఇప్పటికి కూడా చెప్పుకుంటాను ఎట్లయితే ఉంటారో అట్లా. సో ఆ కృతజ్ఞత మాత్రం చెప్పింది తప్ప పార్టీలు యాజ్ వెల్ యాజ్ పార్టీలకు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎవరి పార్టీ సిస్టమేటిక్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఒక పార్టీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ ప్రోటోకాల్ వాళ్ళ పార్టీకి ఉన్న సంబంధించిన వాళ్ళకు ఉంటాయి. దాన్ని పెట్టుకొని ఈ కృతజ్ఞత భావంతో ఆ పార్టీ మా నాయకుడు చెప్తా వింటారని అది